శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో మంగళవారం 22వ తారీఖు సూర్యోదయం 5:56 ప్రారంభమవుతుంది. సూర్యాస్తం అనేది సాయంకాలం 6:49. ఇక ఈరోజు బ్రహ్మీ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:27 ప్రారంభమై 5:11 వరకు కూడా కొనసాగుతుంది. తిథి విషయానికి వస్తే కనుక ఈరోజు ద్వాదశి తిథి అనేది ఉదయం 7:05 వరకే ఉంటుంది. తదనంతరం త్రయోదశి తెల్లవారుజామున 4:40 వరకు, అంటే తెల్లవారితే 23వ తారీఖు వరకు, అంటే ఈరోజు 2 తిథుల కలయిక అనేది గుర్తుంచుకోవాలి. ఇక తదనంతరం చతుర్దశి. నక్షత్రంలోకి వచ్చేప్పటికీ మగశిర నక్షత్రం రాత్రి 7:24 వరకు ఉంటుంది. తదనంతరం ఆరుద్ర. ఇక మనకి ఏదైనప్పటికీ కూడా యోగం, రోజువారీ యోగంలోకి వచ్చినప్పటికైతే కనుక ధృవ నక్షత్రం అనేది మధ్యాహ్నం 3:32 వరకు ఉంటుంది. తదనంతరం వ్యఘాత యోగం. ఇక మంచి సమయాలకు వస్తే కనుక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:56 ప్రారంభమై మధ్యాహ్నం 12:48 వరకు ఉంటుంది. అమృత గడియలు వచ్చేప్పటికి ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన సమయాల్లోకి వస్తే కనుక వర్జం అనేది తెల్లవారుజామున 3:17 నుంచి 4:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:30 ప్రారంభమై 9:22 ముగిసి మళ్ళీ రాత్రి 11:16 నుంచి అర్ధరాత్రి 12 వరకు కూడా కొనసాగుతుంది. ఇంకా రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంకాలం 5:12 వరకు కూడా ఉంటుంది. ఇక ద్విపుష్కర యోగం అనేది మంచి యోగాల్లో ఒకటి, కానీ ఇది కేవలం ఉదయం 7:55 వరకే ఉంటుంది. ఇక ఈరోజు మనం తారాబలం విషయానికి వస్తే కనుక ఈరోజు మగశిర నక్షత్రం అనేది రాత్రి 7:24 వరకే ఉంటుంది కనుక ఇప్పుడు మనం చెప్పబోయే ఏదైనా సరే తారాబలం అనేది 7:24 వరకు ఏ నక్షత్రాలకైతే ఉంటుందో ఆ నక్షత్రాలకి, ఏ నక్షత్రాలకు లేవో అది 7:24 తర్వాత బాగుంటుంది అన్నట్టుగా అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు మనం మేషరాశి విషయానికి వస్తే కనుక మేషరాశిలో భరణి నక్షత్రం వారికి అనుకూలం, వృషభ రాశిలో రోహిణి నక్షత్రం వారికి అనుకూలం, మిథున రాశిలోకి వచ్చేప్పటికీ పునర్వసు ఆరుద్ర ఇద్దరికి అనుకూలం, కర్కాటక రాశిలోకి వస్తే కనుక పునర్వసు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలం, సింహరాశిలో కేవలం పుబ్బ నక్షత్రం వారికి అనుకూలం, కన్యారాశిలోకి వస్తే కనుక హస్త నక్షత్రం వారికి అనుకూలం, తులారాశి విషయానికి వస్తే కనుక స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం వారికి అనుకూలం, వృశ్చిక రాశిలోకి వస్తే కనుక విశాఖ 4వ పాదం జ్యేష్ఠ నక్షత్రానికి అనుకూలం, ధనుర్రాశిలో కేవలం పూర్వాషాఢ నక్షత్రానికి అనుకూలం, మకర రాశిలో కేవలం శ్రవణ నక్షత్రానికి అనుకూలం, కుంభరాశిలోకి వస్తే కనుక పూర్వభద్ర నక్షత్రంకి అనుకూలం, అట్లని శతభిష నక్షత్రానికి అనుకూలం. మీనరాశి విషయంలోకి వస్తే కనుక ఇటు రేవతి నక్షత్రానికి మరియు పూర్వభద్ర 4వ పాదానికి అనుకూలం. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి కనుక చూసినట్టయితే కనుక మేషరాశి వారు ఇంటికి సంబంధించిన సమస్యలతో కొంత నలగటం అనేది అయితే ఉంటుంది. శ్రమ పెరగటం అనేది, ఏదో తెలియని అసౌకర్యము, ఆరోగ్యము, అనారోగ్యము కొంతమందిని పీడించడం అనేది అయితే ఉంటుంది. నరఘోష పెరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు అయితే కనుక శారీరకంగా, మానసికంగా కొంత బలోపేతం అవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఖర్చులు పెరగడానికి కూడా అదే రీతిలో కొంత అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏవైనా సరే బంగారు లేదా ఏదైనా ఆభరణాలు, జ్యువెలరీకి సంబంధించిన దాని మీద కూడా ఈరోజు పెట్టుబడులు పెట్టచ్చు. మిథున రాశి వారు అయితే కనుక సంతృప్తికరంగా ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరులతో మీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది, కానీ
ఆరోగ్యపరంగా కొంత కఫానికి సంబంధించిన ఇబ్బంది పెట్టొచ్చు. కర్కాటక రాశి వారికి అయితే గనక ఈరోజు సగభాగమే మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది కనుక ముఖ్యమైన వ్యవహారాలు మధ్యాహ్నం 12 గంటలలోపు చేసుకోవటం అనేది అవసరం. ఇక మిగతావన్నీ కూడా సాధారణ స్థాయిలోనే ఉంటాయి. సింహరాశి వారికైతే గనక ఈరోజు అదృష్టకాలం అనే చెప్పాలి. ముఖ్యంగా ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా, అమ్మాలన్నా వాటికి సంబంధించిన వాటన్నిటిలో కూడా చక్కటి అభివృద్ధికరమైన మార్పులు సంభవించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు బద్ధకాన్ని తగ్గించుకుని ప్రయత్నాన్ని మొదలెట్టినట్టయితే గనక విజయం మీ వంతు అవుతుంది. కన్యా రాశి వారైతే గనక బయట నుంచి రావాల్సిన విషయంలో కొంత సకాలంలో రాలేకపోవచ్చు. ఇతరులతో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. అనుకోకుండా ఏవైనా సరే చిన్న చిన్న కోర్టుకు సంబంధించినవి గానీ, రక్షణ వ్యవస్థకి సంబంధించినవి గానీ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అలాంటి విషయాలంటే చలానాలు కట్టడం అలాంటివి ఉండొచ్చు. కానీ మిగతా విషయాలు బాగున్నాయి. తులారాశి వారికైతే గనక క్రమంగా కొంత ఆరోగ్యం పెరగటం, అనారోగ్యం తగ్గటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా నెమ్మదిగా మళ్ళీ పుంజుకోగలుగుతారు. మీకు రావాల్సినవి ఏమైనా సరే ఇన్సూరెన్స్‌లు ఇతరత్ర ఏమైనా సరే సొమ్ములు రావాలంటే కనుక అవి కొంత రావటం అనేది కూడా సంభవిస్తుంది. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి అయితే సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేప్పుడు గానీ, ఇళ్లలో పనులు చేసుకున్నప్పుడు గానీ కొంత శ్రద్ధ పెట్టండి. ధనుర్రాశి వారికైతే గనక సంతానపరంగా కొంత చిన్న చికాకులు ఏర్పడొచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే గనక సాధ్యమవుతాయి. ఖర్చుతో కూడిన మంచి మార్పులకు ఈరోజు శ్రీకారం చుట్టుకోవచ్చు. మకర రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. ఆర్థికంగా ప్రగతిలోకి వెళ్ళగలుగుతారు. గత 2 రోజులుగా ఇంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా నెమ్మదిగా ఒక కొలిక్కి రావటం అనేదైతే ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా మెత్తగా అది నెమ్మదిగా మీకు ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరిగితే మీ నిజాయితీలు మిమ్మల్ని కొంతవరకు ఇవాళ రక్షింపబడటం అనేది చేస్తాయి. మేన్ రాశి వారైతే గనక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటారు. భూములు, ఇల్లులు ఇలా మీడియేటర్‌గా ఉండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి అయితే ఉన్నాయి. రక్షణ శాఖలో ఉన్న వారికి, తర్వాత మరి రైల్వే శాఖలో ఉన్న వారికి కూడా ఈరోజు మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మొత్తం మీద అయితే గనక ఈరోజు ఎక్కువ శాతం శుభ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు జాగ్రత్త పడాల్సిన అంటే మనం ఈరోజు ఏదైనా సరే దోష పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే గనక ఈరోజు మరి ఉన్న విశేషాల్లోకొచ్చినప్పటికైతే గనక ఈరోజు మరి ఏకాదశి నిన్న ఉపవాసం ఉన్న వాళ్ళైతే గనక ఈరోజు మరి పారణ చేయటం అనేదైతే ఉంటుంది. అలాగే ఈరోజు ప్రదోష వ్రతం అనేది కూడా ఉంటుంది. అయితే ఈరోజు మరి నక్షత్రంకి వచ్చేప్పటికి మంగళవారంతో కూడిన మృగశిర నక్షత్రం రావటం అనేది నిజంగా కుజగ్రహ శాంతికి అనుకూలం. కనుక ఎవరైనా కుజదోషాలు ఉండి వాటికి సంబంధించిన పూజలు చేసుకోవాలనుకుంటే కనుక ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. కొద్దిగా కందులు నానేసి వాటిని ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో జల్లటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈరోజు ఏదైనా చదువుకోవాలనుకుంటే కనుక ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేది చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి.